నిత్యం అనేటువంటి అంశము క్రీస్తు వారి ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. లేకపోతే ఈరోజు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పాస్టర్ల ద్వారా, దైవ సేవకుల ద్వారా, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి నడిపిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా నిత్యజీవాన్ని దేవుడు వాగ్దానం చేయాలి. కేవలం క్రీస్తు వారి ద్వారా క్రీస్తునందు నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు. ఒకవేళ ఆ నిత్యజీవాన్ని వాగ్దానం చేసి మనకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తకు గనక లోబడకపోతే దేవుని యొక్క ఉగ్రత భయంకరమైన రీతిలో మనకు వస్తుంది అని చెప్పి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆయన హెచ్చవలసినటువంటి వాడై ఉన్నాడు, మనం తగ్గవలసినటువంటి వాడమే. ఆ విషయాన్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను గుర్తించాడు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో క్రీస్తు యొక్క ఔన్నత్యము, క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆధిపత్యము, అధికారము, ఆయన ఎంతటి గనుడో, ఎంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తో నువ్వు గుర్తించగలిగితే ప్రతి క్రియను బట్టి ఆయనని హెచ్చిస్తూ నిన్ను నువ్వు ఆయన ఎదుట తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తావు.